ఎవ్రీవన్, ఇదైతే పప్పు నానబెట్టి మిక్సీ పట్టుకున్నాం కదా. ఏమేమి పప్పులు అంటే పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, 5 రకాల పప్పులు నానబెట్టుకొని దాంట్లోనే ఎండుమిర్చి వేసుకొని వాటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పడితే ఇలా అయితే వచ్చేసింది పిండి. దీన్ని మనం పునుగులు వేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకొని దోశలాగా వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ మార్నింగ్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే దోశలు. ఇదైతే రాత్రి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాము. ఇంకేమేమి వేసిరత్తమ్మా? సో ఇప్పుడు దీంతో అయితే అప్పంలా వేస్తున్నాము. దోశ వేసేసుకుంటున్నాము. దోశ వేసుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా ఉంటే థిక్నెస్ ఉంటే పునుగులు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా. మేమంటే దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇదైతే మిక్సీ పట్టుకున్నాం కదా, దీంతో అయితే పునుగులు చేసుకోవచ్చు, ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. దోశ చేసుకోవాలంటే దాంట్లో కొంచెం పిండి తీసుకొని వాటర్ కలుపుకొని మనం ఇట్లా దోశలకు కూడా వేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే 5 రకాల పప్పులు కలిసి ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. రత్న దాల్ దోశలోకి అయితే కాంబినేషన్ మేము టమాటా చట్నీ ప్రిపేర్ చేసాము. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.